హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్ ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజుతో నేను పూణేకి వచ్చి 3 days అయితే కంప్లీట్ అయింది. సో ఇన్ఫోసిస్ ఈసీసీ క్యాంపస్ బిల్డింగ్లో అయితే ఉన్న తిరిగిపోయిన ఫెసిలిటీస్. సో ఈ రోజు నా సెకండ్ డే ఇన్ఫోసిస్లో ఉన్నది. యాక్చువల్లీ నేను వచ్చిన వెంటనే ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్ రూమ్ టూర్ అయితే చేద్దాం అనుకున్నా, బట్ కొన్ని పర్మిషన్స్ కొంచెం ప్రైవసీ వల్ల చేయకూడదని చెప్పి కొంతమంది చెప్పారు. సో ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి చేయలేదన్నమాట. లేకపోతే చేద్దాం అనుకున్నా, ఇన్ఫోసిస్ కంపెనీ మొత్తం టూర్ చేద్దాం అనుకున్నా, బట్ చేయలేదన్నమాట. సో ఈరోజు అయితే మెయిన్ మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. సో నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. నా బైక్ని అనంతపూర్ టు పూణే అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది. సో యాక్చువల్లీ నేను సాటర్డే అయితే బైక్ని అక్కడ ఇచ్చాను అనమాట ట్రాన్స్పోర్ట్ చేయడానికి. వాళ్ళు ఏమన్నా అంటే సాటర్డే నైటే ట్రాన్స్పోర్ట్ చేసామన్నారు. రోజు ట్రైన్ ఉంది, ఈరోజే ట్రాన్స్పోర్ట్ చేసేసాం, సండే మార్నింగ్ నువ్వు తీసేసుకో అన్నట్లున్నారు అనమాట. బట్ నిన్న ట్రాన్స్పోర్ట్ చేశారు, నిన్న నైట్ 2 o'clock ఏమో ట్రాన్స్పోర్ట్ చేశారు. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ 3:15కి అయితే పూణేకి అయితే రీచ్ అయింది. సో 3 days అయితే పట్టింది బైక్ రావడానికి. యాక్చువల్లీ నేను ఒక డే అలాగా డిలే అవుతుందేమో అనుకున్నా, బట్ 2 to 3 days అయితే డిలే అయిందనమాట. ఈ రోజు అయితే బైక్ వచ్చింది. సో సిటీలో తిరగడానికి అయితే బైక్ కంపల్సరీగా ఉండాలి. బైక్ లేకనే నేను ఢిల్లీకి వెళ్ళి, గుర్గాన్కి వెళ్ళి, ఎక్కడ ఏం తిరగకుండా, ఏ లొకేషన్ చూపించకుండా వచ్చేసిన. సో అందుకన్నట్లు ఫస్ట్ నేను కంపెనీకి వచ్చే ముందే ఫస్ట్ నా బైక్ని ట్రాన్స్పోర్ట్ చేసి పూణేకి ఇక్కడికి. వన్స్ మీరు బైక్ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత అండ్ డే టు డే మీకైతే మెసేజెస్ అయితే వస్తుంటాయి. వన్స్ బైక్ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత, అప్లోడ్ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది. బైక్ అన్లోడ్ అయిన తర్వాత వన్స్ మీ డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత కూడా మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీ పిఆర్ఆర్ స్టేటస్తో పాటు ఒక మెసేజ్ అయితే వస్తుంది. మెసేజ్ అయితే నాకు వచ్చింది, కాలేం రాలేదు, అన్లోడ్ అయినట్లయితే మెసేజ్ వచ్చింది. సో నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నా, బైక్ని అయితే తీసేసుకుందాం. సో బైక్ని తీసేసుకొని వచ్చేద్దాం క్యాంపస్కి అయితే. లెట్స్ గో. ముందే వచ్చినప్పుడే, నాతో పాటు వచ్చినప్పుడే నేను ట్రైన్లో హెల్మెట్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. మళ్ళీ ఇక్కడ కొంటే 5-6 thousand పడుతుంది మరి. సో అందుకన్నట్లు ఎంత లగేజ్ ఉన్నా దీన్ని మాత్రం వదలలేదు. సో ఎంత లగేజ్ ఉన్నా దీన్ని మాత్రం వదలలేదనమాట. హెల్మెట్ అయితే తీసుకొని వచ్చిన. ఈ హెల్మెట్ అయితే మనం అయితే తీసుకొని పోదాం. సో ఇంకొకటి ఏంటంటే మైక్ అయితే పని చేయట్లేదు అనమాట గోప్రోది. సో ఇట్లే మాట్లాడతా, వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తా, ఎందుకంటే బయట సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి కదా. సో నైట్ పూణే ఎలాగుంటుందో చూడండి. మై ఫస్ట్ మోటో బ్లాగ్ వీడియో ఇన్ పూణే చూస్తాను కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హోల్డర్ లేదు కదా, కొంచెం డ్రైవ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట, మొబైల్ హోల్డర్ లేకపోవడం వల్ల. సో చూసుకొని నిదానంగా పోవాలి. మొబైల్లో కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే బంచుకి అయిపోతాం. నాకు తెలుసు వీడియో అయితే దరిద్రంగా వస్తుంది, సారీ వాయిస్ అయితే దరిద్రంగా వస్తుంది, వీడియో ఏం రాదులే. సో ఫస్ట్ టైం అనమాట మిర్రర్స్ లేకుండా బైక్ని డ్రైవ్ చేయడం. సో అమ్మా చాలా కష్టంగా ఉందన్నమాట. చూసుకోవాలి, పైన డ్రైవ్ చేయాలి, వెనకాల చూసుకోవడానికి లేదు. రూట్ మిస్ అయితే మళ్ళీ ఎక్కడెక్కడికో తిప్పుకొని రావాలన్నమాట. టూ హెక్టిక్ మ్యాన్. ఇప్పుడు లెఫ్ట్. రైట్. వెంటనే వెళ్ళంగానే అంటే బైక్ పని చేయించడం చాలా ఉంది. ఇంకా దాదాపు 4 months అవుతుందన్నమాట. బైక్ని చైన్ క్లీనింగ్ చేయించలేదు, ల్యూబ్ చేయలేదు, అసలు ఏం చేయలేదన్నమాట. నేను యాక్చువల్లీ బైక్ వదిలేసి April 15th అయితే ఢిల్లీకి అయితే వచ్చేసిన. సో అప్పటి నుంచి బైక్ని అసలు టచ్ చేయలేదన్నమాట. సో దాదాపు 15th నుంచి ఇప్పటి వరకు 3 months అయిపోతుంది. సో 3 months నుంచి ఏం చేయించలే. సో వాటర్ క్లీనింగ్ చేయించలేదు, యూజ్ చేయలేదు, అసలు ఏం లేదనమాట. సో రేపు బైక్ని బయటికి తీసుకొని వచ్చి, ఈరోజు టైం సరిపోలా, ఆఫీస్లోనే టైం అంతా అయిపోయిందనమాట. ల్యాప్టాప్ అలొకేషన్ ఉంది ఈరోజు. సో ఆఫీస్లోనే టైం అయిపోయింది, దాదాపు 6కి బయటకు వచ్చిన. సో ఈ టైం అయింది రిటర్న్ అయ్యేలోపు. ఇప్పుడు చేయించాలన్నా కూడా నాకు తెలిసి ఏమి ఉండవు. సో రేపు నీట్గా ఒక 4 o'clock బయటకు వచ్చేసి చేయించాలి. ఇప్పుడు బయట తీసుకోవాలి. మొత్తం ఇక్కడ నుంచి కంపెనీస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఈ ఏరియా మొత్తం ఈ ఏరియా వచ్చేసి హింజేవాడి phase 1, phase 2, phase 3 ఉంటాయి అన్నమాట. మొత్తం ఈ ఏరియా మొత్తం దాదాపు ఒక 10 kilometers వరకు కంపెనీసే ఉంటాయి. సో ఒక ఇన్ఫోసిస్ మాత్రమే 6 kilometers ఉంది.
దాదాపు 120 ఎకర్స్లో ఉందన్నమాట ఇన్ఫోసిస్ ఒక్కటే. సో ఇవన్నీ మొత్తం కంపెనీస్ ఉంటాయి అండ్ ఏరియా కూడా చాలా 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 బాగుంటుంది. అండ్ ఈ మొబైల్ ఇక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటే అమ్మా చాలా హెక్టిక్ ఉంది. అండ్ వెళ్ళంగానే ఫస్ట్ పని ఏంటంటే రేపు వచ్చేటప్పుడు హోల్డర్ ఫిక్స్ చేయాలి అండ్ మిర్రర్స్ ఫిక్స్ చేయాలి. ఇంకా చూసుకుంటూ ముందేమొస్తుందో ఫాస్ట్గా ఏదైనా వచ్చిందనుకో పంచుక్ అనమాట మనం. సో నీట్గా చూసుకొని పోవాలి, లేకపోతే అయిపోవడము. ఇంకా 350 మీటర్స్ ఉంది. అండ్ కెమెరా అయితే ఇక్కడికి క్లోజ్ చేస్తా. సెక్యూరిటీ వాళ్ళు మళ్ళీ కెమెరా ఉంటే ఆపేస్తారు అనమాట, లోపలికి అలౌడ్ చేయరు. బికాస్ ఆఫ్ ప్రైవసీ నార్మ్స్. కెమెరాస్ అలౌడ్ బట్ షూటింగ్ ఈజ్ నాట్ అలౌడ్.